అప్పుడు అన్నీ అవుతాయి, కంగారు పడవు, అన్నీ అవుతాయి. అమ్మవారిని అడుగు. భౌతికమైన కోరికలు పెద్ద విషయం. భయాత్రాతం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్యే లోకానాం తభికి చరణావేవ నిపుణవు. మా దక్షిణేశ్వరం కాళికాదేవి అలా పాదాలు దర్శిస్తే చాలయ్యా, నకదీతి సంచిన్న నమజ్జన తమోగుణ. ఆవిడ కారిగోళ్ళు చాలయ్యా, నువ్వు వెళ్ళాడు అన్నాడు. తీరా ఇక్కడ గురువుగారిని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అన్నవాడు అక్కడికి వెళ్ళేసరికి ఏం అడగలేకపోయాడు. మళ్ళీ ఆ దివ్య రూప సందర్శన తన్మయంలో ఉండిపోయాడు. ఏమనాలండి మనిషిని? ఈ అనుభవాలు ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. ఎంతసేపు పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, గొడవలు, ఇదేనా అండి ప్రపంచం? ఏం చేస్తే మాకు ఆభరణాలు వస్తాయి, ఏం చేస్తే సంపదలు వస్తాయి, అప్పుల్లో పడిపోయామండి, ఏం చేయాలండి? ఏమిటండి తీర్చేవాడికి అప్పులు ఎగొడితే సరి. అన్నీ మానేసి భగవత్స్తోత్రం చేస్తుంటే ఆయన తీర్చుకుంటాడు. కుచేరుడికి ఎవరు తీర్చారు అప్పులు? ఆయన తీర్చుకుంటాడు. అప్పులు ఇవాళ తీరతాయమ్మా, ఈ భవబంధాలు తీరతాయా? ఇవి తీరతాయా? అసలు అప్పులు అవి. అప్పు అంటే నీరుని కూడా అర్థం ఉంది. అప్పు అంటే అది తీరని అప్పు, ఆ సముద్రం, అది ఆ సంసార సాగరం పోదు. దానికోసం ప్రయత్నం చేస్తే ఈ అప్పులేముంది? తిప్పలో ఆయన పడతాడు. వివేకానందుడు జగత్తుకు అంకితం కాగానే నలుగురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అప్రయత్నంగా అయిపోయినాయి. పెద్ద విషయం కాదు అది. అమ్మవారు చూసుకుంటుంది ఆ విషయం. వాటంతా అవే సంబంధాలు వచ్చే జరిగిపోయేవాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన లోకానికి అంకితం అయ్యాడు. మనం ఈ పెళ్ళిళ్ళకి సంసారానికి అంకితమే లోకాన్ని అశ్రద్ధ చేసేసాం. నేను దేశం కోసం ఉన్నాను అంటే వాడికి ఏం కావాలో అమ్మవారు చూసుకుంటుందండి. ఈ ధోరణి మనకు రావాలి. ఇప్పటికీ నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, విశ్వ హిందూ పరిషత్, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, తిరుగుతున్నాడు, దేశం తిరుగుతున్నాడు ఆ కార్యక్రమానికి. నేను అడిగాను, ఏమిటి భార్య పిల్లలు ఉన్నారు, మీరు ఎలా తిరుగుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటన్నాను. పంచభూతాలు చూసుకుంటాయి అన్నాడు. ఇది ధైర్యం బంగారంగా అన్నాను. పంచభూతాలు చూసుకుంటాయా? నువ్వు ఆరోపోతంలా తిరుగుతూ ఉంటావా అన్నాను. ఏమి త్యాగమండి? చూసుకుంటాయండి. ఏమిటండి 2 మెతుకులు తిండి కోసం ఇంత తాపత్రయం? దేశం కావాలి మనకి, హిందూ ధర్మం అండి అన్నాడు. మనిషి అంటే నువ్వు మనిషివి కదరా, దేవుడు రావు నువ్వు అన్నాడు. అప్పటికి నాకు ఇంకా దానికోసం ఏదో తాపత్రయపడాలనే చైతన్యం అంతగా లేదు. అవధానాలు, పద్యాలు, ఆ గొడవల్లో నేనున్నాను. ఇప్పుడు ఆ కథ అప్పుడు ఎందుకు అన్నాడో తర్వాత 2-3 ఏళ్ళకి నాకు అర్థమైంది. అది లక్ష్యం, ఇది కాదు, ఇదంతా పాండిత్యం, అది పరమార్థం. అతను పరమార్థ స్థాయిలో ఉన్నాడు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నేనేదో మామూలు పాండిత్య స్థాయిలో ఉన్నాను. ఇక్కడి నుంచి అక్కడ చేరుకోవాలి. చివరికి శంకరాచార్య కార్యకర్తలు అందరం కూడా అద్వైత స్థితిలోకి వెళ్ళిపోవలసిందే, రమణ మహర్షి అందరికీ. ఇలా ఉన్న హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేసరికి ఎంత అజ్ఞానంలో పడిపోయాడో చూడండి. ఏం కోరుతున్నాడు? నీకు ఏం కావాలి వరం అంటే, గాలిన్ కుంభిని అగ్నినంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాగ రక్షో మృగవ్యాళాదిత్యనరాది జంతు కలహవ్యాప్తిన్ భూరిగ్రాగ రక్షో మృగవ్యాళాదిత్యనరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. లోకాధీశ మృత్యువులేని జీవనము ఇప్పింపవే. ఆయన కోరింది అది. లోకాలకు అధిపతివైన ఓ బ్రహ్మదేవుడా, నాకు ఎవరి వల్ల చావు రావద్దు. ఎవరి వల్ల అని ఒకటి సరిపోయింది. వీడికి తెలుగు రాకపోవడం ఇబ్బంది అయింది. తెలుగు వచ్చుంటే సుఖంగా ఉండేది. ఎవరి వల్ల ఒక్కడి మాట అయిపోయింది. కానీ అందులో కూడా తేడా వస్తుంది. ఎవరి వల్ల అన్నావు కానీ వేటి వల్ల అనలేదు. నువ్వు మహద్వాచకం వాడవు, అమహద్వాచకం వాడలేదని చెప్పేసి ఈయన నీళ్ళో పాలో పెట్టి చంపేస్తాడు. ఇదే సమస్య. భాష ఎప్పుడూ సమస్య. భాష మన సమస్యలను తీర్చదు. భాష భగవంతుని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే భాష ఇంకాస్త గోతులో పడేస్తుందని. భాష మనకి వశ్యమైందనుకుంటాం, కాదు, భాషకే మనం వశ్యం అయిపోతాం. మీరు భాషలో పండితులు, బాగా మాట్లాడేవాళ్ళు అనుకున్న వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళు ఏదో గొప్ప భాష మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి వాళ్ళు విడిగా ఆలోచించుకుంటే ఏమిటి ఇలా మాట్లాడేశాం అని చాలా సందర్భాలు వస్తాయి. భావజాలం గురించి నేను అన్నట్ల భాష కూడా, భాషకు మనం వశ్యమైపోతామండి కాసేపటికి. అది మన లాక్కెళ్ళిపోతుంది. పెళ్లిపీటల మీద మగవాడికి ప్రాధాన్యం ఉంటుంది సహజంగా. పెళ్ళికొడుకు 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 అంటారు. ఆయన కూర్చుంటాడు ముందు, పెళ్లి కూతురుని తీసుకొస్తారు. మంత్రం వైదికం పక్కన ఊరికే లౌకికంగా ఆలోచిస్తాం. పెళ్ళికొడుకు కూర్చుంటాడు ముందు, ఓ అరగంట సేపు అక్కడేదో తంతు నడుస్తుంది. తర్వాత అమ్మాయిని తీసుకురండి అంటారు. ఇంకా వీడియో వాళ్ళంతా సిద్ధమవుతారు, అమ్మాయిని తీసుకొస్తారు. అప్పుడు చూసేవాళ్ళకే మగవాడు ప్రాధాన్యం.
అలా కూర్చుని పక్కన అమ్మాయి కూర్చో. ఇదివరకైతే మగవాళ్ళు బట్టలు అక్కడే మార్చుకునేవారు, అమ్మాయిలే లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరికీ సిగ్గే. సరే ఇంకా లోపలికి వెళ్తే ఎవరికీ అది లేదు. అది 2 రకాల అవ్వాలి. అక్కడ కనిపిస్తుంది. అక్కడ మగవాడు ఏమనుకుంటాడంటే ఆ జరిగే తతంగం నేను ప్రాధాన్యం, ఆవిడ్ని నాకు ఇచ్చారు, శుభలేఖలో కూడా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి అని వేశాను, అలాగే అనుకుంటాడు. తర్వాత పెళ్ళయ్యాక ఓ ఏడాది అయ్యాక ఈయన్నే ఆవిడకి ఇచ్చారు, అది అర్థమైపోయింది. అప్పుడు పెద్దపేట ఆవిడకే, అందరి సంసారాల్లో తెలుస్తూనే ఉంది, అర్థమైపోయింది. ఎవరికెవరు వశం అయ్యారండి. విచిత్రంగా తపస్సులో ఉన్నప్పుడు హిరణ్యకశ్యపుడు తాను ఈ విశ్వాన్ని వశం చేసుకున్నాను అనుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్న వరాలు చూస్తే భాషకే ఇతను వశం అయిపోయాడు, విశ్వానికే వశం అయిపోయాడు. ఏమంటున్నాడు? గాలి వల్ల, కుంభిని భూమి వల్ల, అగ్ని వల్ల, అంబువులన్ నీటి వల్ల, ఆకాశస్థలిన్ ఆకాశము వల్ల. ఈ పంచభూతాలనే కదండి ఇదివరకు ఆయన బెదిరించింది. అదిరెన్ కుంభిని సాద్రియై కుంభిని కలగనే ఎడంభోనిధుల్ అంబువుల దిశలు విచ్ఛిన్నంతలై మండే తారకల్ సెదరన్ సగ్రహ సంఘలై ఆకాశస్థలిన్ దిక్కులన్ దిశలు విచ్ఛిన్నంతలై మండే దిక్కులన్ అగ్నిని పెల్లదరన్ గుండెలు జంతు సంతతికి గాలిన్. ఏ పంచభూతాలను ఆయన వశం చేసుకున్నాడో ఆ పంచభూతాల నుంచి నాకు మరణం లేకుండా చేయమని అడుగుతున్నటువంటి పిచ్చాడా మంచాడా? అజ్ఞానంలో పడ్డాడనమాట. బ్రహ్మదేవుడు ఏమైనా కారణమా? కాదే. ఆయనేం మార్పు లేదే, దిగాడు, నీళ్ళేవో జల్లాడు, కోరుకోరా అన్నాడు. ఫలానాది కోరుకోమని ఆయన అనలేదే. వీడిని ఇలా కోరుకోమని ఎవరన్నారు? గాలి వల్ల, భూమి వల్ల, పృథివీ తేజో వాయురు ఆకాశములు, భూమి వల్ల, గాలి వల్ల, అగ్ని వల్ల, ఆకాశం వల్ల నాకు మరణం లేకుండా చూడమంటాడు. ఏమిటంటే ఇదివరకు తపస్సులో ఉండగా భూమిని కంపింపజేశాడు, నీటిని క్షోభింపజేశాడు, ఆకాశాన్ని సంక్షోభింపజేశాడు, గుండెలు అదరగొట్టాడు వాయు రూపంలో, అగ్నితోటి మొత్తం దిశలన్నీ మండించాడు, పంచభూతాలని తనాధీనంలో పెట్టుకున్నవాడు ఇప్పుడు పంచభూతాలకి తాను వశ్యమయ్యాడు. ఏమిటండి? ఇదే తపస్సుకి అతపస్సుకి తేడా. ఇదే మృత్యువుకి అమృత స్థితికి మృత్యుస్థితికి తేడా. ఇదే అసత్తుకి సత్తుకి తేడా. ఇదే చిత్తుకి అచిత్తుకి తేడా. ఇదే తమస్సుకి జ్యోతిష్యుకి తేడా. సరిగ్గా అజ్ఞానంలో పడ్డాడు. అందుకని విచిత్రంగా కోరుతున్నాడు. పోనీ ఈ 5 వల్ల కోరితే పర్వాలా, ఇంకా విచిత్రమైన కోరికలు కోరాడు. అసలు పొరపాటున తాను భయపడవలసిన అవసరం లేని వాటికి కూడా కోరాడు. పైగా భాషాపరంగా కూడా అయోమయంలో పడ్డాడు. పోతన గారు భాగవతం మొత్తం మీద కాదు, తన సాహిత్యం మొత్తం మీద వీరభద్ర విజయం సహా, భోగిని దండకం సహా ఎక్కడా వాడినటువంటి అయోమయం జగన్నాథం సమాసం ఒకటి ఈ పద్యంలో వాడాడు. ఎక్కడా ఏ పండితులు దాన్ని సమాసంగా అంగీకరించాల్సి. కాస్త లోతుల్లో గడితే తత్వం అర్థమవుతుంది. కారణం ఏమిటి? ఈ తపస్సు నుంచి అతపస్సుకి జారిపోవడం అనేది మనిషిని ఎంత సంక్షోభంలోకి నెట్టేస్తుంది, ఎంత అయోమయానికి గురి చేస్తుంది, ఎంత అతలాకుతలం చేసేస్తుంది. ఈ విషయాలు మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన తెలుగు భాషలో